ప్రస్తుతం యువత అన్ని రంగాల్లో ముందున్నారు. కానీ కొంతమంది అడ్డదారులు తొక్కిస్తూ అనవసరమైన వ్యసనాలకు బానిసలవుతున్నారు. రీసెంట్గా ఎంతో మందిని ప్రభావితం చేసిన బెట్టింగ్ యాప్స్ ఆడటం వల్ల డబ్బులు సంపాదించుకోవచ్చని, కొందరు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందని, మరికొందరు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని, ఇంకొందరు మాయమాటలు చెప్పి పక్కతో పట్టిస్తున్నారు. ఇక వ్యసనం వల్ల బాగుపడ్డట్టుగా చరిత్రలో లేదు. దయచేసి ఈ బెట్టింగ్ యాప్లను డిలీట్ చేయండి. యాప్లకు దూరంగా ఉండండి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం, మీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం ఒకసారి ఆలోచించండి. ఇలాంటి యాప్లను ప్రమోట్ చేసే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని మన ప్రభుత్వం సజ్జనారు సార్ సిద్ధంగా ఉన్నారు. సదా మీ ప్రేమకు బానిస, మీ సంపూర్ణేష్ బాబు. అందరికీ నమస్తే. నేను మీ సంపూర్ణేష్ బాబు. ప్రస్తుతం యువత అన్ని రంగాల్లో ముందుంది. కానీ కొంతమంది అడ్డదారులు తొక్కిస్తూ అనవసరమైనటువంటి వ్యసనాలకు బానిసలవుతున్నారు. అవే రీసెంట్ గా ఎంతో మందిని ప్రభావితం చేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్స్. ఇలా బెట్టింగ్ యాప్స్ ఆడడం వల్ల డబ్బులు సంపాదించవచ్చని కొందరు, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందని మరికొందరు, ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని ఇంకొందరు మనకు మాయమాటలు చెప్పి మనని తప్పుదోవ పట్టిస్తున్నారు. వ్యసనం వల్ల బాగుపడ్డట్టుగా చరిత్రలో రాసలేదు. దయచేసి ఈ యాప్ ను డిలీట్ చేయండి. ఈ యాప్ దూరంగా ఉండండి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి యాప్లను ప్రమోట్ చేసే వాళ్ళను మన ప్రభుత్వం, సజ్జనర్ సార్ కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సదా మీ ప్రేమకు బానిస, మీ సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ.